సార్ సార్ బాబు గారికి దేశంలోనే ది బెస్ట్ సీఎంలో జాబితాలో 5వ స్థానం ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కరెక్టే, అది నా అభిప్రాయం కరెక్టే. అది మీ అభిప్రాయం, నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం. మనం చెప్పేది ఏం లేదు, కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రం నాశనం అయిపోయింది కనుక దాని డెవలప్మెంట్ గాడిలో పెట్టాలంటే అది ఒక సీఎం చంద్రబాబు నాయుడు వలన అవుతుంది. దానికి మనం ఎందుకంటే రోడ్లు నాశనం అయిపోయినాయి, విపరీతమైన రేట్లు పెరిగినాయి, తర్వాత రవాణా సౌకర్యం లేదు, 2 వీలర్ రోడ్లు మరీ ఇబ్బంది పడిపోతున్నారు, గోతులు మయం రోడ్లు ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ అనేది లేదు. ఆర్టీసీ బస్సులు చూస్తే ఆర్టీసీ బస్సుల్లో కూడా యాక్సిడెంట్లు, కొత్త బస్సులు నాసిరకమైనటువంటి ఎప్పుడో కొన్నటువంటి పాత బస్సులని మెయింటైన్ చేస్తున్నారు తప్ప కొత్త బస్సులు అనేటువంటి లేవు, కొత్త మార్గాలు అనేటువంటి లేవు, కొత్త రోడ్లు అనేటువంటి లేవు. రాజధాని నాశనం చేసి వదిలిపెట్టారు. ఇంత దరిద్రమైన పరిపాలన గత 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు. కనీవిని ప్రపంచం జరగబోదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం దుర్భిక్షమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఏంటనేది మనం వేచి చూద్దాం. అయితే అభివృద్ధి అనేది జరుగుతుందని మనం ఆశిస్తాము. కానీ ఈ జరిగిన నష్టాన్ని పూడ్చడానికి చాలా టైం పడుతుంది. ఆ టైం నడవాలంటే కనీసం 20 సంవత్సరాలన్నా కనీసం మినిమం పడుతుంది. పట్టిన తర్వాత ఈ అభివృద్ధి మార్గాలు ఇవన్నీ ప్రభుత్వం నష్టాల్లో ఉంది కనుక ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి కనుక ఇటు రాజధాని అభివృద్ధి కానివ్వండి, ఇటు రైల్వే వ్యవస్థ కానివ్వండి, ఇటు రవాణా వ్యవస్థ ఆర్టీసీ కానివ్వండి, 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ, ఆయిల్ రేట్లు విపరీతంగా పెంచేశారు, కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. తర్వాత సాధారణ మానవుడు బ్రతికే పరిస్థితిలో లేరు. ఇంటి అవసరాల నిమిత్తం ఎంత వచ్చినా కూడా ఊరగా మంచినీళ్ళ ప్రాయంగా అయిపోతుంది తప్ప దాన్ని ఈరోజు 1000 రూపాయల సంపాదన వచ్చిందంటే ఆ 1000 రూపాయలకి అదనంగా 100 రూపాయలు పడుతుంది తప్ప దాని గురించి ఏంటి సరుకులు నూనెల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, పాల రేట్లు పెరిగిపోయినాయి. మరి కాఫీ పొడి అంటే, టీ పొడి అంటే మన జీవన వ్యవస్థలో మామూలుగా నడిచేటువంటివి కాఫీలు, టీలు అంటే, పెరుగు అంటే, మజ్జిగ అంటే, కూరగాయలు అంటే ఇలాంటివన్నీ కూడా అదుపులోకి రావాలి. అదుపులోకి వస్తేనే మనం జీవన ప్రమాణాన్ని సాగించగలం. అది సార్. అదేవిధంగా మనకి బాబు గారు హయాంలో మనకి పరిశ్రమలు వస్తున్నాయి. అదేవిధంగా సూపర్ 6 ప్రతి పథకం అమలు చేయబోతున్నారు. తర్వాత ఇంకా ఇంత చేసినా సరే వైఎస్ఆర్సీపీ వారు ఏమంటున్నారంటే అభివృద్ధి జరగడం లేదని వాళ్ళు అంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏమంటే జరగలేదని అంటూనే ఉంటారు, జరిగిందని ఎవడో. ఎందుకంటే ఇప్పుడు ఒక బిందెల పాలల్లో అవి పాడు చేయాలంటే ఒక విషపు చుక్క చాలు. అలాంటి ఇప్పుడు ఎందుకంటే డెవలప్ చేయమని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు. ఏదో మాటలు అవన్నీ వాస్తవాలు కాదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు, ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు, ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మాట్లాడాలి కనుక ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు పోయేవాడు ముందు పోతుంటే వెనకమాలాడు కనుక గొడగాల్చి మీద వేయటం, బురదలటం చేస్తూ ఉంటారు కదా. అలాంటి సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఎన్ని మన ప్రజలు ఎవరు పట్టించుకోరు. ప్రజల పనులు ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటూనే పోతుంది, ప్రజల పనులు ప్రజలు చేసుకుంటూనే పోతుంది. ఎవడు ఆలోచిస్తారండి? ఎవడో ఇక్కడ టెంట్ వేసుకొని 2-3 కూర్చుంటారండి. ఎవడైనా పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకోడు కదా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అంత తప్ప వాళ్ళు ఏదో విమర్శిస్తారు. ఏం విమర్శిస్తారండి? విమర్శిస్తే అన్ని సీట్లు ఎందుకు వస్తాయి చెప్పండి? వాళ్ళు కరెక్ట్గా అభివృద్ధి పథకం నడిస్తే 11 సీట్లు రావాల్సిన అవసరం, ప్రతిపక్ష హోదా లేకుండా పోతే దాన్ని మనం ప్రజలందరూ రక్షించాల్సిన ప్రభుత్వం. ప్రపంచ దేశాలటువంటి వాళ్ళు కూడా మరి మన ఎలక్షన్కి వచ్చిందంటే ఓటింగు ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఓటేశారు తప్ప బయట నుంచి ఎంతమంది వచ్చారు? 80% ఓటింగ్ జరిగిందంటే మన రాష్ట్రంలో ఎప్పుడైనా 60% మించి ఎప్పుడైనా ఓటింగ్ జరిగిందా? లేదు కదా, జరగలేదు కదా. 80% ఓటింగ్ 80 చిల్లర జరిగింది. మనకి ఎట్లా జరిగింది? మనకి విదేశాల వాళ్ళు కానీ, మన వాళ్ళకి తెలుగు వాళ్ళు కానీ, ఇతరులకు వాళ్ళ మరి అరెస్టులు పర్వాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఎంతమంది హర్షించారు, ఎంతమంది చేశారు? మొండితనం అనేది పనికిరాదు. ప్రభుత్వం మనం ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడు ప్రజా పరిపాలన, ప్రజలకు ఏది కావాలి, మంచి ఏంటి చెడేంటి అని ఆలోచించాలి. రూపాయి మీద ఖర్చు పెట్టమని ఎవరు కనీసం 50 పైసలు 60 పైసలు ఖర్చు పెట్టాలి. 40 పైసలు ఏదో రకంగా చేసుకోనివ్వండి. మొత్తం రూపాయి పక్కదారి పట్టించేస్తే ప్రజల పరిపాలన ఎక్కడ ఎంత వచ్చి ఎన్ని వేల కోట్లు బిలియన్ కోట్లు వచ్చినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక చెంచా మట్టి వేయటం కానీ, ఒక చెంచా ఎక్కడున్నా కానీ ఒక శిలాపాలకం తప్ప ఒక పిల్లర్ వేసారా? బేస్ మట్టం వేసారా? రాజధాని 5 సంవత్సరాలు
నీళ్ళలో నానిపోయి కొన్ని వేల కోట్లు పనికి రాకుండా పోయినాయి. ఏది మన అసెంబ్లీ కానివ్వండి, సెక్రటరియట్ కానివ్వండి, ఐకాన్ టవర్స్ 5 టవర్స్ కూడా వాళ్ళు ఎంత నష్టం అండి, 50,000 కోట్ల నష్టం కనీసం. మొత్తం లెక్కేసుకోండి. చెరువులు తలపించి ముళ్ళ కంపలు అయినా తొలగించడానికి కనీసం 20,000 కోట్లు, దాదాపు 25,000 కోట్లు ఎంతో ఖర్చు పెడుతున్నారు. మొత్తం దానికి మళ్ళీ టైం వేస్ట్, రూపాయి వేస్ట్, అనేక రకాలుగా ఇది చేస్తే ఏంటంటే సామాన్య మానవుడు ఎక్కడ పోతాడు? మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? 10% ఉంటుంటారు. లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? బాగా పూర్తిగా లేని వాళ్ళు 20% ఉంటారు. మిగతా వాళ్ళు మిడిల్ క్లాసే కదా. ఎందుకంటే పరువు కోసం బతకలేక సావలేక అనేక రకాలకి ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇబ్బందులు అండి, మరి ప్రభుత్వాలు సరి చేయాలి. కానీ ఇప్పుడు ఎవరన్నా అయితే దానాధారం ఇస్తే ఎంత ఇస్తారండి? ఓ పూట భోజనం పెడతారు, ఓ రోజు పెడతారు, ఓ నెల పెడతారు, 10 రోజులు అకామిడేషన్ ఇస్తారు, అంతమించి ఇవ్వరు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మన్ని ఎందుకు ఎన్నుకున్నారు అనేటువంటిది మంచి పరిపాలన ప్రజలకు అందించాలి. అంత తప్ప మనం ఏదో మన గెద్దెనెక్కాము 5 సంవత్సరాలు మన ఏం పీకలేరంటే ఎట్ట కుదురుద్ది? ఏ టైం ఆవిడకి ఎట్ట వస్తుంది అనేది ఎవరు చెప్పలేము. ఇది ప్రజా పరిపాలన, ప్రజానురంజకంగా పరిపాలించాలి. ఎవరైనా సరే, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కావచ్చు, పంచాయతీ మెంబర్ బోర్డు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలాగంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు. ప్రజల డబ్బుతోటి బ్రతుకుతున్నారు వీళ్ళు. ప్రజల ట్యాక్సులు కానివ్వండి, పన్నులు కానివ్వండి, అనేక రూపాయలు కడుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడాను ఆ ప్రజల సొమ్ముతోటే వాళ్ళ జేబుల రూపాయి పెడతల్లా. ప్రజల సొమ్మే ప్రజలకు పెట్టాలి. డెవలప్ చేయి, రోడ్లు డెవలప్ చేయి, బస్సులు సౌకర్యం ఏర్పాటు చేయి, విపరీతమైన కరెంటు బిల్లులు పెంచడం, బస్ ఛార్జీలు పెంచడం, అది పెంచడం, ఇది ఉచితంగా ఇచ్చాడో అది ఉచితంగా ఇచ్చింది ఏమీ లేదు. బటన్ నొక్కారు అంతే. నేను అక్కడ దాకా నేను 2 సార్లు పెన్షన్కి అప్లై చేస్తే నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు, అసలు 2 సార్లు కూడా పెన్షన్ లేదు. ఏంటండి ఈ ప్రభుత్వం? ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు మాది మిడిల్ క్లాస్, అండర్ మిడిల్ క్లాస్ మాది. మరి అటువంటి వాళ్ళకి ఉపయోగం లేనప్పుడు ఎవడికో ఇచ్చాం, ఎవడికో నొక్కామంటే ఇప్పుడు 45 ఏళ్ళ వాళ్ళకి 18,000 అవసరం అండి. వాళ్ళు పని చేసుకోలేరా? పని చేసుకునే వాళ్ళు పెన్షన్ ఎందుకండి? పని చేసుకోలేని 60 ఏళ్ళు దాటిన వాళ్ళు పెన్షన్ ఇవ్వు, తప్పులేదు. పని చేసుకునే వాళ్ళు పెన్షన్ ఎందుకండి? వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. దేనికి? ఏమైనా ఉపయోగపడతాయా? 8,000 కోట్లు అవుతున్నాయి. ఆ డబ్బు పెట్టి రోడ్లు అయ్యి, రవాణా సౌకర్యం ఏర్పాటు చెయ్యి, కరెంట్ అందించు, నాణ్యమైన కరెంటు, ఇవన్నీ ఉపయోగం. కానీ ఏమీ లేకుండా వాళ్ళకి 5 ఇచ్చాను, వీళ్ళకి 5 ఇచ్చాను, ఎవరికి ఇచ్చింది ఏమీ లేదు. 100 మంది పేర్లు చేస్తే 10 మందికి కూడా రాలి. అవి కూడా ఏమంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, వాళ్ళ 15,000 రూపాయలు అవసరం. కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు, వాళ్ళ 15,000 ఇవ్వాలా? ఏమి ఇప్పుడు ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్లో చదివిస్తున్నారు. వాళ్ళు లేనటువంటి వాళ్ళే, కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చదివిస్తారు కదా. ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా హై క్లాస్ కదా. మరి ఇవన్నీ ఎందుకండి? ఈ పథకాలు ఇవన్నీ ఎందుకు? జనాలు దెబ్బ కొడుతుంది తప్ప. అంటే ఆ పథకాలు పెడితే కొన్ని పథకాలు అమలు చేసి, కొన్ని ఎక్సెప్ట్ చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీలు నిలబడటానికి 7-3 తరాల వరకు వాళ్ళు విమానాల్లో తిరగడానికి, ఏసీలో ఉండడానికి, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టుకోవడానికి తప్ప ఎవరికీ లేదు. సామాన్య మానవుడు అనే వాళ్ళకి ఎవరికి కూడా రూపాయి ఆదాయం లేదు, రూపాయి బెనిఫిట్ లేదండి ఆ గవర్నమెంట్ వాళ్ళని. కానీ ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందనే చూడాలి.